Good morning, all the leaders. Welcome everyone. Wish you happy new year to all 2024. 2024 మీరు అనుకున్నవన్నీ కూడా సాధించాలి, అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఈ మార్నింగ్ సెషన్లో మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రోడక్ట్ అటామీ క్లెన్జింగ్ ట్రావెల్ కిట్. సో ఇందులో 6 ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఎవరైతే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్. సో మనం రెగ్యులర్గా చెప్తా ఉంటాం, లైక్ మన కోర్ స్టెప్స్లో కూడా మనకుంది, యూజ్ ఆల్ యువర్ ప్రొడక్ట్స్. మన ప్రొడక్ట్స్ మనం ఖచ్చితంగా అన్నీ వాడుకునేటువంటి స్థాయికి రావాలి. సో అట్లా అన్నప్పుడు మనం ఏదన్నా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా మన ప్రొడక్ట్సే వాడుకోవాలి. లైక్ మనకి ప్రతిరోజు అవసరమైనటువంటి పేస్టు, బ్రష్, షాంపూ, బాడీ క్లెన్జర్, హోమ్ క్లెన్జర్, మీరు ఏదైతే రోజు వాడుకుంటున్నారో మన ప్రొడక్ట్స్, అవి మీరు ఎక్కడికన్నా ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు, ఏదన్నా ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా మనమే వాడుకోవాలి. లైక్ మన పేస్టు, బ్రష్, ట్రావెల్ కిట్ ఉంది, అదొకటి పెట్టేసుకుంటే బ్యాగ్లో ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ క్లెన్జింగ్ ట్రావెల్ కిట్. ఈ క్లెన్జింగ్ ట్రావెల్ కిట్లో 6 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఏంటి అనంటే డీప్ క్లెన్జర్, హోమ్ క్లెన్జర్, హెర్బల్ హెయిర్ షాంపూ, హెర్బల్ హెయిర్ కండిషనర్, హెర్బల్ బాడీ క్లెన్జర్, బాడీ లోషన్. ఈ 6 ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి ఇందులో. సో ఇవి మనకి అంటే స్నానం చేయటానికి, మనల్ని మనం శుభ్రంగా ఉంచుకోవడానికి ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్స్. ఈ క్లెన్జింగ్ ట్రావెల్ కిట్ ఒక ఓరల్ కేర్ సెట్ కనుక మనం బ్యాగ్లో వేసేసుకున్నామనంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మనం మన ప్రొడక్ట్సే యూజ్ చేయొచ్చు. చాలా మంది కూడా, ఈవెన్ నేను లీడర్స్ని కూడా చూసా కొంతమందిని, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు హోటల్ బుక్ చేసుకుంటే హోటల్ వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు సోప్ ఇస్తారు కదా, వాళ్ళు షాంపూ ఇస్తారు కదా, వాళ్ళు లోషన్ ఇస్తారు కదా, వాళ్ళు టవల్ ఇస్తారు కదా అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఇచ్చినవి వాడుకుంటున్నాం, మనవి వాడట్లేదు అనంటే మన ప్రోడక్ట్‌ని మనం నమ్మనట్టే. మనం మన ప్రోడక్ట్ పర్టిక్యులర్‌గా చూస్తే ఇక్కడ మీరు గమనించొచ్చు. హెర్బల్ హెయిర్ షాంపూ, హెర్బల్ హెయిర్ కండిషనర్, హెర్బల్ బాడీ క్లెన్జర్. సో ఇవన్నీ కూడా హెర్బల్ బేస్డ్ ప్రొడక్ట్స్. వాడేదో ఇచ్చాడని చెప్పేసి ఫ్రీగా దాన్ని వాడుకుంటే ఏమవుతది? ఖతం. మరుసటి రోజుకి ఏదో ఒక స్కిన్ ప్రాబ్లమో ఏదో ఒకటి రావడానికి ఛాన్స్ ఉంటది. వస్తదని కాదు, ఛాన్స్. ఇప్పుడు బయట మార్కెట్‌లో ఉన్నటువంటి ఇటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా తెలియకుండా మనకి కొంచెం కొంచెంగా హార్మ్ చేస్తా ఉన్నాయి. క్యాన్సర్ లాంటి వాటిని కొంచెం కొంచెంగా ఎక్కిస్తా ఉన్నాయి. సో అటువంటి వాటిని కంప్లీట్‌గా అవాయిడ్ చేసి మన ప్రొడక్ట్సే యూజ్ చేయడం కోసం మనకి ఈ ట్రావెలింగ్ కిట్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో 6 ప్రొడక్ట్స్ ఉంటాయి. అన్నీ కూడా 40 ఎంఎల్, 40 ఎంఎల్ చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి. ఇవి అయిపోతే మళ్ళీ మనం ఫిల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటది. లైక్ షాంపూ అయిపోయింది, మన ఇంట్లో ఉన్నటువంటి 500 ఎంఎల్ షాంపూ బాటిల్ ఏదైతే ఉందో, నెక్స్ట్ టైమ్ ఆ ట్రిప్ వెళ్ళేటప్పుడు ఆ షాంపూ దీంట్లో ఫిల్ చేసుకొని వెళ్ళొచ్చు. బాడీ క్లెన్జర్ ఉంది, అయిపోయింది, నెక్స్ట్ టైమ్ ఇంట్లో ఉన్నటువంటి బాడీ క్లెన్జర్ తోటి మెయిన్ బాటిల్‌లో నుంచి ఫిల్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఫోమ్ క్లెన్జర్ చిన్న ట్యూబ్ ఉంటది, అది అయిపోతే మళ్ళీ మనం ఫిల్ చేయలేము. మన ఫోమ్ క్లెన్జర్ రెగ్యులర్‌గా తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ బ్యాగ్‌లో అది పడతది. సో లోషన్, మీరు బాడీ లోషన్ గనక యూజ్ చేస్తా ఉంటే అది కూడా అయిపోతే దాన్ని కూడా ఫిల్ చేసుకోవచ్చు. కండిషనర్ కొంతమంది రెగ్యులర్‌గా వాడతారు, కొంతమంది వాడరు. కావాలంటే దాన్ని కూడా మీరు వాడుతుంటే ఫిల్ చేసుకోవచ్చు. బట్ ఫోమ్ క్లెన్జర్, షాంపూ, బాడీ క్లెన్జర్ ఇవి 3 అయితే కంపల్సరీగా మనం ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్స్. అట్లనే పేస్టు, బ్రష్. సో వీటితోటి ట్రావెల్ కిట్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళినా గాని మనం హైజీనిక్‌గా ఉండటానికి ఉపయోగపడతాయి. సో దానికోసం ఈ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో అయితే ఇందులో ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి చూసుకుంటే డీప్ క్లెన్జర్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఏం చేస్తుంది ఈ డీప్ క్లెన్జర్ అనంటే, ఇందులో ఉన్నటువంటి హెర్బల్ ఇంగ్రీడియెంట్స్ జిన్సింగ్ ఎక్స్ట్రాక్ట్ అండ్ జింకో ఎక్స్ట్రాక్ట్ మన డల్ స్కిన్‌ని హైడ్రేట్ చేయటానికి, ప్లస్ ఏదైతే ఏజ్డ్ అవుతా ఉందో స్కిన్ను దానికి యంగ్ లుకింగ్ తీసుకురావడానికి ఉపయోగపడతది. అట్లనే ఇందులో ఉన్నటువంటి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తుందనంటే, ఫేస్ క్లీన్‌గా, క్లియర్‌గా, నీట్‌గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. అంత నీట్‌గా క్లీన్ చేస్తది. అట్లనే క్యారెట్ ఎక్స్ట్రాక్ట్,
టోకోపిరాల్ ఎసిటేట్ ఇవి దేనికి హెల్ప్ చేస్తున్నాయంటే ఆ స్కిన్ యొక్క ఎలాసిటీని తిరిగి తీసుకురావడానికి, దాంట్లో న్యూట్రిషన్‌ని యాడ్ చేయటానికి, హెల్తీ గ్లోని తీసుకురావడానికి హెల్ప్ చేస్తా ఉంది. సో, దీన్ని ఎలా వాడాలి అనంటే, సో, డీప్ క్లెన్జర్‌ని హ్యాండ్స్‌లో తీసుకొని మసాజ్ చేస్తున్నట్టుగా ఫేస్‌కి అప్లై చేసుకోవాలి. అదేం చేస్తదంటే బ్లడ్ సర్క్యులేషన్‌ని ప్రమోట్ చేస్తది. సో, ఎపిడర్మల్ లేయర్ ఏదైతే ఉందో అదంతా గూడా రిలాక్స్ అవుతది. ఆ స్కిన్‌కి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ వస్తది. న్యూట్రిషన్ రావటం జరుగుతుంది. సో, అట్లనే అది కొంచెం టైట్ అవ్వటానికి ఉపయోగపడతది. అంటే స్కిన్ జారిపోయి, లాగిపోయి అట్లా ఉండకుండా టైట్ అవ్వటానికి, యంగ్ లుకింగ్‌తో కనపడటానికి ఉపయోగపడుతుంది. సో, స్కిన్‌కి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ వస్తది. గ్లాసీ ఫినిషింగ్ అనేది ఇవ్వటానికి ఇది ఉపయోగపడతా ఉంది. సో, దీన్ని మసాజ్ లాగా అప్లై చేసి తర్వాత వాటర్ తోటి వాష్ చేసేసుకోవచ్చు. సెకండ్ ప్రొడక్ట్ చూస్తే ఈవినింగ్ కేర్ ఫోమ్ క్లెన్జర్. సో, ఈ ఫోమ్ క్లెన్జర్ గూడా మనం ఫేస్ వాష్ అని జెప్పేసి చెప్పుకోవచ్చు దీని గురించి మాట్లాడుకుంటే. సో, ఇదేం చేస్తుందనంటే మన ఫేస్ మీద ఉన్నటువంటి ఆ మట్టి, మురికి అంతా గూడా శుభ్రంగా క్లీన్ చేస్తది. పొల్యూషన్ మొత్తాన్ని గూడా శుభ్రంగా క్లీన్ జేసి, ఒక యంగ్ లుకింగు, స్కిన్ హెల్తీగా ఉన్నట్లుగా మనల్ని చూపించడానికి ఉపయోగపడతా ఉంటది. సో, ఇందులో ఉన్నటువంటి ఫోమ్ చాలా ఎక్కువగా వస్తది. ఇది ఫేస్‌కి వాష్ చేసుకుంటా ఉంటే ఎంతసేపు రబ్ చేసినా గాని ఇంకా రుద్దుకుంటే బాగుండు, ఇంకా రుద్దుకుంటే బాగుండు అనే విధంగా ఉంటదనమాట. అటువంటి రిచ్ లేతర్ ఫీలింగ్ అనేది ఇది తీసుకురావడం జరుగుతుంది. ఆ స్కిన్ మీద ఉన్నటువంటి ఆ స్వెట్ గాని, సెబమ్ గాని, డర్ట్ గాని, పోర్స్‌లో ఉన్నటువంటి డస్ట్‌ను గూడా, ఆ మలినాలు గూడా ఇది కంప్లీట్‌గా క్లీన్ చేసి స్కిన్‌ని రిఫ్రెష్ చేస్తదనమాట. సో, ఇందులో ఉన్నటువంటి పెలినస్, లింటస్ అండ్ లింటస్ రైస్ ఎక్స్ట్రాక్ట్ అనేటువంటి హెర్బల్ ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉన్నాయో, మన స్కిన్‌ని టైట్ చేసి వాష్ చేసుకున్న తర్వాత ఆ స్కిన్ను హెల్తీగా ఉంది అనే విధంగా చూపిస్తది. ఆ విధంగా ఇది ఉపయోగపడుతోంది. సో, ఇది కొంచెం చేతిలో తీసుకొని ఫేస్‌కి వాటర్ పెట్టేసుకొని, చేతులను గూడా తడుపుకొని, రబ్ చేస్తే ఫోమొస్తది. ఆ ఫేమ్ తోటి ఫేస్ అనేది వాష్ చేసుకోవచ్చు. సో, వెరీ హైజినిక్ ప్రొడక్ట్ అని జెప్పేసి చెప్పుకోవచ్చండి. ఇది ఎవరైతే వన్స్ యూజ్ చేస్తున్నారో, రిపీటెడ్‌గా దీన్ని యూజ్ చేయడం జరుగుతా ఉంది. అంత అద్భుతమైనటువంటి ప్రొడక్టు. ఈవెన్ జెంట్స్ అయితే దీనితోటే షేవింగ్ గూడా చేసుకోవచ్చు. ఆ షేవింగ్‌కి కావాల్సినటువంటి అంత ఫోమ్ గూడా రావాలంటే కొంచెం లిటిల్ బిట్ ఎక్స్‌ట్రా యేసుకుంటే సరిపోతుంది. కొంచెం 1 డ్రాప్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతది. సో, ఎక్కువ ఫోమొస్తది. దాంతోటే షేవింగ్ గూడా చేసుకోవచ్చనమాట. ఈవెన్ ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు గూడా మనకి షేవ్ జేసుకోవడానికి, ఫేస్ వాష్ చేసుకోవడానికి రెండిటికి అది పనిజేస్తుంది. థర్డ్ ప్రొడక్ట్ చూస్తే హెర్బల్ హెయిర్ షాంపూ. సో, హెయిర్‌ని వాష్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ప్రొడక్టు. కంప్లీట్‌గా హెర్బల్ ఇంగ్రీడియెంట్స్ తోటి తయారు చేసి ఇచ్చినటువంటి ప్రొడక్టు. ట్రబుల్ కేర్. హెయిర్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దాని మీద ఇది కేర్ చూయిస్తుంది. సో, హెయిర్ స్ట్రక్చర్ అడ్జస్ట్‌మెంట్. ఈ చిక్కుముడి ఈవెన్ మనం బైక్ మీద వెళ్ళినప్పుడు లేదా ట్రావెలింగ్‌లో వెళ్ళినప్పుడు సో, ఆ గాలికి హెయిర్ అంతా గూడా రఫ్‌గా తయారైపోయి చిక్కయిపోయి ఉంటది. సో, దాన్నంతా గూడా మళ్ళీ ఆ స్ట్రక్చర్‌నంతా అడ్జస్ట్ చేసి చిక్కంతా గూడా పోయేటట్లుగా చేస్తది. దానికి గూడా ఇది ఉపయోగపడతా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా హెల్తీగా ఉంటది. సో, ఇందులో మీరు గమనిచ్చారనంటే ఎమోహిమ్‌లో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ ఇందులో యూజ్ చేయటం జరిగింది. యాంజెలికా, సినిడియం అట్లనే పయోనికా. ఈ ఇంగ్రీడియెంట్సు మీరు బాటిల్ మీద కూడా చూడొచ్చు. ఇంగ్రీడియెంట్స్‌లో అవి 3 గూడా యాడ్ అయ్యున్నాయి. సో, అందుకే దీన్ని హెర్బల్ హెయిర్ షాంపూ అంటున్నారు. అవి 3 గాకుండా చాలా రకాల హెర్బల్ ఇంగ్రీడియెంట్స్‌ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. అవన్నీ గూడా మనకి మన హెయిర్ హెల్తీగా ఉండటం కోసం, యంగ్ లుకింగ్‌తో కనపడటం కోసం ఇది ఉపయోగపడతా ఉంది. స్కాల్ప్ క్లీన్లీనెస్. ఈవెన్ స్కాల్ప్‌ను గూడా ఇది శుభ్రంగా క్లీన్ జేయటం జరుగుతుంది. ఎప్పుడైతే స్కాల్ప్ క్లీన్‌గా, హెల్తీగా ఉంటదో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతది. ఆ నుదుట్ల దగ్గర ఆ మురికి, మట్టి లేకుండా, చెమట అనేది లేకుండా శుభ్రంగా ఉంటదో హెయిర్ ఊడిపోవటానికి అవకాశం అనేది ఉండదు. సో, ఈ షాంపూ ఎవరైతే డైలీ యూజ్ చేస్తారో హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చనమాట.
సో, అట్లా ఇది తలని అట్లనే మనకు జుట్టుని శుభ్రంగా ఉంచటానికి, హెల్తీగా ఉంచటానికి ఉపయోగపడతా ఉంది. సో, దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే, కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని, తడి జుట్టుకి, తడి చేతులతోటి దీన్ని అప్లై చేసి, ఒక 2-3 మినిట్స్ గనక మసాజ్ లాగా గనక చేసుకోగలిగితే, హెయిర్ ఫాల్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ స్కాల్ప్‌ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. హెయిర్ గ్రో అవ్వటానికి ఉపయోగపడుతుంది. ఉన్న హెయిర్ ఫాల్ అవ్వకుండా స్ట్రాంగ్‌గా ఉండటానికి కూడా ఇది మనకి ఉపయోగపడతా ఉంది. ఫోర్త్ ప్రొడక్ట్ చూస్తే హెర్బల్ హెయిర్ కండిషనర్. సో, ఇదేం చేస్తుందనంటే, మన హెయిర్ మంచి సిల్కీగా, మంచి షైనింగ్ తోటి దానికొక కోటింగ్ లాగా ఏర్పాటు చేసేసి, మనకు కావాల్సిన విధంగా దువ్వుకోవటానికి హెల్ప్ చేస్తది. ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు మీరు షాంపూ తర్వాత కండిషనర్ గనుక అప్లై చేస్తే, ఈవెన్ ఫోటోస్‌లో గాని, వీడియోస్‌లో గాని మీ హెయిర్ మంచి షైనింగ్ తోటి మెరుస్తా ఉంటది. తల మీద చేయి పెట్టినా గాని చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా అనిపిస్తదనమాట. సో, దానికి కండిషనర్ అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతా ఉంది. ఇది గూడా కంప్లీట్‌గా హెర్బల్ హెయిర్ కండిషనర్ అండి. హెర్బల్ ఇంగ్రీడియెంట్స్‌ని ఇందులో గూడా యూజ్ చేయడం జరిగింది. సో, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనంటే, షాంపూ తోటి తలస్నానం చేసిన తర్వాత కొంచెం తడిగా ఉన్నటువంటి జుట్టుకే, అంటే బాగా వాటర్‌గా ఉన్నటువంటి హెయిర్‌కి కాకుండా, ఆ వాటర్ అంతా కారిపోయి తడిగా ఉన్నటువంటి ఆ హెయిర్‌కి దీన్ని ఒక మాస్క్ లాగా, క్రీమ్ లాగా అప్లై చేయాలి. ఈవెన్ హెయిర్ యొక్క నుదుట్లకు కూడా అంటుకునేటట్లుగా బాగా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక 3-5 మినిట్స్ ఉంచి, ఆ తర్వాత వాష్ చేసుకుంటే హెయిర్ అనేది చాలా హెల్తీ లుకింగ్ తోటి, షైనింగ్ తోటి, మాయిశ్చరైజింగ్ తోటి జీవం ఉన్నట్లుగా బాగా కనిపిస్తది. సో, మంచి లుక్ అనేది మనకు తీసుకురావడానికి అవకాశం ఉంటది. మనకు కావాల్సిన విధంగా తలదూకోవటానికి, లేడీస్ అయితే చిక్కు తగ్గించుకోవటానికి, ఫంక్షన్స్‌లో బాగా షైనింగ్‌గా కనపడటానికి, సో, ఇది మనకి హెల్ప్ చేస్తుందనమాట. హెయిర్ కండిషనర్. అట్లనే హెయిర్ స్ప్లిట్టింగ్స్ వాటన్నిటిని గూడా ఇది తగ్గించటానికి హెల్ప్ అవుతది. ఫిఫ్త్ ప్రొడక్ట్ వచ్చేసి హెర్బల్ బాడీ క్లెన్జర్. హెయిర్ క్లీనింగ్ అయిపోయింది. తర్వాత బాడీ క్లీన్ జేసుకోవటానికి హెర్బల్ బాడీ క్లెన్జర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఐ క్లీనింగ్ ఎఫెక్ట్. సో, ఇది అంటే సోప్ కంటే కూడా ఎఫెక్టివ్‌గా బాడీని ఇది క్లీన్ జేస్తది. సో, సోప్‌తో స్నానం చేసే వాళ్ళకి చూస్తే బాడీ అక్కడక్కడ అనీవెన్ కలర్స్ ఉంటాయి. డస్ట్ అనేది అట్లనే పేరుకుపోయి ఉంటుంది. ఈవెన్ స్నానం చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్‌కే చెమట పోసినప్పుడు నెయిల్స్ తోటి గనక మనం అక్కడ కొంచెం గీకినట్లుగా అంటే మట్టొస్తా ఉంటుంది. సో, దాన్నంతటిని గూడా ఇది హెర్బల్ బాడీ క్లెన్జర్ అనేది క్లీన్ చేస్తది. వెరీ ఎఫెక్టివ్ క్లీనింగ్ కావాలనుకుంటే బాడీ క్లెన్జర్ మనం యూజ్ చేయొచ్చు. అట్లనే రిచ్ మాయిశ్చరైజింగ్ పవర్. స్కిన్‌కి కావాల్సినటువంటి మాయిశ్చరైజింగ్ పవర్ గూడా ఇది ఇవ్వటం జరుగుతా ఉంది. సో, దీన్ని గూడా బాడీకి వాటర్ పోసిన తర్వాత ఒక పూఫా లేదా బాడీ స్పాంజ్ లాంటిది తీసుకొని దాని మీద 1 పంప్ లేదా ఇప్పుడు కొత్త బాటిలయితే హాఫ్ పంప్ కూడా సరిపోతా ఉంది. బాడీ క్లెన్జర్ లిక్విడ్ తీసుకొని హ్యాండ్స్ తోటి కొంచెం రబ్ చేస్తే ఫోమ్ అనేదొస్తది. సో, మీరు రబ్ చేస్తా ఉంటే ఇంక ఫోమ్ వస్తా ఉంటది. సో, దాంతోటి మనం స్నానం జేయొచ్చు. సో, బాడీకి, స్కిన్‌కి కావాల్సినటువంటి మాయిశ్చరైజింగ్ పవర్ గూడా ఇది అందిస్తా ఉంది. న్యూట్రిషన్స్‌ని గూడా అందించడం జరుగుతా ఉంది. సోప్‌తో స్నానం చేసిన తర్వాత ఒక వైట్ లేయర్‌లాగా కనిపిస్తా ఉంటది స్కిన్ మీద. సో, బాడీ క్లెన్జర్‌తో స్నానం చేస్తే అటువంటి వైట్ లేయర్ అనేది కనపడదు. బాడీకి లోషన్ అప్లై చేస్తే ఎలా ఉంటుందో అటువంటి లుక్ అనేది తీసుకురావడం జరుగుతా ఉంది. బాడీ ఎక్కువ సేపు హైడ్రేటెడ్‌గా, మాయిశ్చరైజింగ్‌గా ఉండటానికి కూడా ఇది మనకి హెల్ప్ చేస్తా ఉంది. అట్లనే హెల్తీ స్కిన్ కేర్. చాలామందికి చాలా రకాలుగా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తా ఉంటాయి. ఈవెన్ జెంట్స్ అయితే కాలర్ దగ్గర రబ్ అయిపోయేసి అక్కడ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బెల్ట్ దగ్గర స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సాక్సులు వేసుకునే దగ్గర లేదా రెగ్యులర్‌గా షూ ఏసుకున్నా, లేదా వర్క్ చేసే దగ్గర హ్యాండ్స్ గూడా రఫ్ అయిపోయి, పాడైపోయి, హార్డ్ అయిపోయి, పగిలిపోవటం, కాళ్ళు పగిలిపోవటం ఇటువంటివన్నీ గూడా జరుగుతా ఉంటాయి. సో, ఇటువంటి వాటన్నిటిని అవే కాకుండా ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ సోరియాసిస్ లాంటి స్కిన్ ప్రాబ్లమ్సు, విటిలిగో లాంటి స్కిన్ ప్రాబ్లమ్సు ఇటువంటి వాటన్నిటిని కూడా అవాయిడ్ చేయటానికి ప్రివెన్షన్‌గా కూడా మనం బాడీ క్లెన్జర్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ
వచ్చుంటే వాటిని తగ్గించుకోవడానికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇందులో కూడా కంప్లీట్‌గా హెర్బల్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. ఎమోయిమ్‌లో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియెంట్స్ ఇందులో కూడా యూజ్ చేయడం జరిగింది. సో, యాంజెలికా, సినిడియం అట్లనే పయోనికా ఇవి 3 కూడా ఇందులో కూడా యూజ్ చేస్తున్నారు. వాటితో పాటు చాలా హెర్బల్ ఇంగ్రీడియెంట్స్‌ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. దానివల్ల మన స్కిన్ అనేది హెల్తీగా ఉండటానికి, మంచి మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయడానికి ఇది ఉపయోగపడతా ఉంది. సో, దీన్ని కొంచెం క్వాంటిటీ బాడీ స్పాంజ్ తోటో లేకపోతే పూఫా తోటో తీసుకొని దాన్ని స్క్వీజ్ చేస్తే ఫోమ్ అనేది వస్తుంది. ఆ ఫోమ్ తోటి మనం స్నానం చేయొచ్చు. ఒక 3-5 మినిట్స్ గనక బాడీ అంతా కూడా ఆ ఫోమ్ తోటి మనం క్లీన్ చేసుకోగలిగితే ఎఫెక్టివ్‌గా బాడీ క్లీన్ అవుతది. బాడీ అంతా కూడా ఈవెన్‌గా ఒకే కలర్‌లో ఉండటానికి కూడా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. బెల్ట్ పెట్టుకున్న దగ్గర బ్లాక్ అయిపోయి ఉన్నా, లేదా మోచేతుల దగ్గర, కాలి మడుమల దగ్గర బ్లాక్‌గా ఉంటది. అదంతా కూడా పోయి నార్మల్‌గా, ఈక్వల్‌గా స్కిన్‌ని క్లీన్ చేసి ఆ విధంగా తయారు చేస్తారనమాట. రియల్లీ వన్స్ దీన్ని గనక యూజ్ చేసారు ఒక బాటిల్ కంప్లీట్‌గా అంటే, లైఫ్‌లో సోప్ ఎక్కడ పట్టుకోను కూడా పట్టుకోరు. అంత ఫీలింగ్ ఇది తీసుకొస్తదండి. రియల్లీ సూపర్ ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సిక్స్త్ వన్ లాస్ట్ ప్రొడక్ట్ బాడీ లోషన్. టాప్ టు టాయ్ ఫేస్ నుంచి అరికాళ్ళ వరకు దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. సో, ఇది సాఫ్ట్ అండ్ న్యాచురల్ అరోమా తీసుకురావడం జరుగుతోంది. చాలా సాఫ్ట్‌గా అనిపిస్తది. స్కిన్‌కి మనం అప్లై చేసినప్పుడు మంచి స్మెల్ కూడా తీసుకురావడం జరుగుతుందనమాట. న్యాచురల్‌గా అటువంటి ఇంగ్రీడియెంట్స్ తోటి మనకు ఆ ఫీలింగ్‌ని ఇవ్వడం జరుగుతా ఉంది. మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అగైనెస్ట్ కెరాటిన్. స్కిన్ ప్రాబ్లమ్స్ ఏది రాకుండా స్కిన్‌లో మాయిశ్చరైజర్‌ని మెయింటైన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పర్టిక్యులర్‌గా ఈ వింటర్ సీజన్‌లో చాలా మందికి స్కిన్ త్వరగా డ్రై అయిపోయి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తా ఉంటాయి. వాటన్నిటిని కూడా కంప్లీట్‌గా అవాయిడ్ చేసుకోవడానికి మన బాడీ లోషన్ మనకి ఉపయోగపడుతుంది. స్కిన్ ఎప్పుడూ కూడా హైడ్రేటెడ్‌గా, మాయిశ్చరైజింగ్‌తో ఉండేటట్లుగా ఇది మనకి ఫీలింగ్ తీసుకురావడం జరుగుతుంది. లైట్ అండ్ రిఫ్రెషింగ్. చాలా లైట్‌గా ఉంటదండి. ఈజీగా స్ప్రెడ్ అవుతది. కొంచెం క్వాంటిటీ తీసుకున్నా గానీ ఎక్కువ ప్లేస్‌కి మనం అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ రోజులొస్తది. చాలామంది కాస్ట్ అనుకుంటున్నారు. బయట మార్కెట్‌లో లోషన్స్ అన్నీ గూడా చిన్న చిన్న బాటిల్స్ దొరుకుతా ఉంటాయి. లైక్ చాలామంది వ్యాజ్లిన్ ఇటువంటివి యూజ్ చేస్తా ఉంటారు. నివియా రకరకాలుగా. సో, మనది పెద్ద బాటిల్ ఉంటుంది. 300 ఎంఎల్ బాటిల్ ఉంటుంది. దీంట్లో అయితే ట్రావెల్ కిట్ 40 ఎంఎల్ ఉంటుంది. సో, ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు ఈజీగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. క్యారీ చేయటానికి ఈజీగా ఉంటుంది. నాన్ స్టిక్కీ స్ట్రక్చర్. గ్రీజీగా అస్సలు ఉండదండి. చాలా లోషన్స్ చూస్తే గ్రీజీగా ఉంటాయి. సో, మనం అప్లై చేసుకొని బయటికి వెళ్ళాలంటే కొంత టైం పడతది అది స్కిన్ అబ్జర్వ్ చేసుకోవడానికి. ఇది ఇమ్మీడియేట్‌గా స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటది. స్కిన్ మంచి స్మూత్‌నెస్సు, సాఫ్ట్‌గా మాయిశ్చరైజర్ మెయింటైన్ చేస్తా హెల్తీ లుకింగ్ అనేది తీసుకురావడం జరుగుతది. అట్లనే మంచి స్మెల్ గూడా ఉంటుందనమాట. సో, దీన్ని ఎప్పుడు అప్లై చేయాలంటే ఆఫ్టర్ బాత్ స్నానం చేసిన తర్వాత చర్మం పూర్తిగా డ్రై అయ్యే వరకు వెయిట్ చేయకుండా జస్ట్ టవల్‌తో తుడిచేసుకొని కొంచెం తడిగా ఉన్నప్పుడే గనక దీన్ని అప్లై చేసుకుంటే అది బాడీని ఇంకా మాయిశ్చరైజర్ ఎక్కువ సేపు మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతది. సో, అది ఫ్రీక్వెంట్‌గా డే మొత్తంలో మీకెప్పుడు కావాలంటే అప్పుడు, మీకెప్పుడు డ్రై అనిపించినా అప్పుడు దీన్ని మళ్ళీ గూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఇటువంటి ఒక ట్రావెల్ కిట్‌లో ఉన్నటువంటి చిన్న బాడీ లోషన్ మీరు పాకెట్‌లో కూడా పెట్టేసుకొని, మీకెప్పుడు కావాలంటే అప్పుడు ఈవెన్ ఫేస్‌కి అప్లై చేసుకోవచ్చు, బాడీ అంతా అప్లై చేసుకోవచ్చు. అరికాళ్ళ పగుళ్ళకు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. దాన్ని కూడా పోగొట్టుకోవడానికి ఇది మనకి హెల్ప్ చేస్తా ఉంది. సో, ఈ 6 ప్రొడక్ట్స్ కూడా మనకి క్లెన్జింగ్ ట్రావెల్ కిట్‌లో ఉంటాయండి. ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు కూడా మన ప్రొడక్ట్స్ వాడుకొని హెల్తీగా ఉండటానికి ఇది మనకి ఉపయోగపడతా ఉంది. సో, దీన్ని ఎవరైతే ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేస్తా ఉన్నారో, ఈ క్లెన్జింగ్ ట్రావెల్ కిట్టు ఒక ఓరల్ కేర్ ట్రావెల్ సెట్ ఒకటి గనక రెడీ చేసుకుంటే ట్రావెలింగ్‌లో మన ప్రొడక్ట్స్ వాడుకున్నట్లుంటుంది. ఎవరికన్నా అక్కడ ప్రొడక్ట్స్ చూపించడానికైనా, ఈవెన్ మీరు డెమోస్ చూపించడానికి కూడా లేదా కొంతమంది ట్రై చేస్తాము చిన్నవి ఏమన్నా ఉన్నాయా అని అడుగుతారు. అటువంటి వాళ్ళకి కూడా ఈ ట్రావెల్ కిట్ అనేది మీరు రిఫర్ చేస్తే ఆల్‌మోస్ట్ 6 ప్రొడక్ట్స్ వాళ్ళు ట్రై చేయటానికి అవకాశం ఉంటది. సో, దీని కాస్ట్ కూడా చూసుకుంటే ఈ ప్రొడక్ట్ ఎక్కడుంది అనంటే మన షాపింగ్ మాల్‌లో ఈటీసీ అనేటువంటి లాస్ట్ సెక్షన్‌లో స్పెషల్ సెట్ అని ఉంటుందండి. సో, అక్కడ క్లెన్జింగ్ ట్రావెల్ కిట్ అని ఉంటుంది. సో, అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు.
రూ. 1310 ఉంటుంది. రూ. 1310. 4800 పీవీ వస్తా ఉంది. సో, దీని ఎంఆర్‌పీ చూసుకుంటే 1500 ఉంటుంది. సో, ఇది అంటే ఎవరికైతే మీరు ఈ ప్రొడక్ట్ బాడీ క్లెన్జర్ గానీ, షాంపూ గానీ, కండిషనర్ గానీ, ఫోమ్ క్లెన్జర్ గానీ, ఇటువంటి ప్రొడక్ట్స్‌ని రికమెండ్ చేయాలనుకుంటున్నారో, సో, ఈ కిట్‌ని మీరు సజెస్ట్ చేయొచ్చు. వాళ్ళేదైనా శాంపిల్ ఉందా అని అడిగితే. వన్స్ ఇవి యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఆ ఫీలింగ్ అనేది రావటం జరుగుతుంది వాళ్ళకి. డెఫినిట్‌గా కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వటం జరుగుతుంది. నాకు బాడీ క్లెన్జర్ బాగుంది. బాడీ క్లెన్జర్ తెప్పించండి పెద్దది. షాంపూ బాగుంది. నాకు షాంపూ తెప్పించండి. ఫోమ్ క్లెన్జర్ బాగుంది. నాకు ఫోమ్ క్లెన్జర్ తెప్పించండి. అని జెప్పేసి అడిగి మరీ తీసుకోవడానికి అవకాశం ఉంటది. బిజినెస్‌ని ఈజీగా పెంచుకోవచ్చు. సో, 4800 పీవీ వస్తా ఉంది. ఒక ఓరల్ కేర్ సెట్ కొనుక్కుంటే 6700 పీవీ వస్తది. సో, అందులో ఒకటి ఈ సెట్ ఉందనంటే ఒక పర్సన్‌కి ఆల్‌మోస్ట్ డైలీ క్లీనింగ్‌కి ఈవెన్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ గూడా అన్ని ప్రొడక్ట్స్ సెట్ అయిపోయినట్లే. సో, వాటితోటి ఐడీ యాక్టివేట్ అవుతుంది. 10,000 పీవీ కూడా అయిపోతుందనమాట. దానికి 6700 దీనికి 4800. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఈ ప్రొడక్ట్ యూజ్ చేయండి. ట్రావెలింగ్‌లో గూడా మన ప్రొడక్ట్సే యూజ్ చేయడానికి ప్రతి ఒక్కరు గూడా ప్రయత్నం జేయండి. సో, మీ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ జేసుకోండి కొంచెం కొంచెంగా. థాంక్ యూ ఆల్. ఇది రికార్డ్ చేసుందండి. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా ఉన్నాం. నా యూట్యూబ్ ఛానెల్ వచ్చేసి వాసు పమిడి అని జెప్పేసి ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు మీకేదన్నా వీడియో కావాలి అనంటే దానింట్లో అందులో నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. నాలెడ్జ్ తీసుకోవచ్చు. మీ టీమ్‌లో కొత్తగా ఎవరన్నా వచ్చారనంటే వాళ్ళకి గూడా యూట్యూబ్ ఛానెల్ సజెస్ట్ చేస్తే వాళ్ళు గూడా ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవటానికి, బిజినెస్ ప్లాన్ తెలుసుకోవటానికి, ఇన్‌కమ్స్ ఎలా వస్తాయో తెలుసుకోవటానికి ఈ ఛానెల్ బాగా ఉపయోగపడుతుంది. పర్టిక్యులర్‌గా తెలుగు స్టేట్స్‌లో ఉన్న వాళ్ళకి. థాంక్ యూ ఆల్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హావ్ ఎ గ్రేట్ ఇయర్.